హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన తండ్రికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో సమస్త సృష్టిలో ఉన్న సమస్త గురుమండలికి ఏ ఒక్క మాస్టర్ అయితే కాంతి మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి నా యొక్క స్వయానికి మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మరి శాంత మేడం, ఆత్మల ప్రయాణం, సోల్స్ జర్నీ, ఆ బుక్ ద్వారా అజ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ గారికి ఎంతగానో కోటి 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 ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా నేను ఆచరించుకుంటూ ఉంటానని నేను మాట ఇస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కుటుంబ సభ్యులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా స్వయానికి, ప్రస్తుతం వర్తమాన క్షణానికి, విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మల ప్రయాణం బుక్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. నిన్నటిది ఒక్క చిన్న పాయింట్ చెప్తాను మేడం. చెప్పండి మేడం. ట్రిలియన్, ఆయన పేరేంటి, ట్రినియన్. డాక్టర్ గారు అడుగుతున్నారు. నిన్నటి ఒక చిన్న పాయింట్ చెప్తాను. అల్లం తనను తాను సంస్కరించుకుని వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న ట్రినియన్ ప్రయత్నాలను నువ్వు దుయ్యబడుతున్నట్టు కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పు, ట్రినియన్ గురించి నువ్వేమనుకుంటున్నావు? సబ్జెక్టు ఎంతైనా మేము అతడిని ఆట పట్టిస్తున్నాము, అంతేగా? డాక్టర్ గారు ఏమంటారు మరి? ట్రినియన్ ని ఎంత మంచి అభిప్రాయాలు అయినప్పటికీ మీరు అతడిని ఆట పట్టించి వినోదిస్తూ వాటిని తిరస్కార భావంతో చూస్తున్నట్టు దీనిని బట్టి అనిపిస్తోంది. సబ్జెక్టు దిగాలుగా మొహం పెట్టి, నీ అభిప్రాయం సరైనదే, ఆ సంగతి డాక్టర్ గారు అడుగుతున్నారు. అల్లం మీ గ్రూప్ లో సభ్యులను గురించి నా అభిప్రాయాన్ని చెబుతున్నందుకు నన్ను మన్నించు. బహుశా వైలో తప్ప మీరందరూ కోరుకుంటున్నది ఇదేనని నాకు అనిపిస్తోంది. సబ్జెక్టు, ఆహా అలా కాదు, వైలోది అతి తెలివి, అతడిని గురించి చెబుతాను విను. గర్వం అతడి సమస్య, ఈ సంగతి డుబ్రి అతడికి నిష్కర్షగా చెబుతూనే ఉంటాడు. డాక్టర్, వైలో ఆ మాటలను తిరస్కరిస్తాడా? సబ్జెక్ట్ ఏమంటాడు? లేదు, తిరస్కరించడు. కనీసం దానిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నానని తనను తాను సమర్థించుకుంటాడు. డాక్టర్ గారు, మీలో విమర్శలకు ఎక్కువగా స్పందించేవారు ఎవరు? సబ్జెక్ట్ కాసేపు ఆగి, నోర్ క్రాస్ అని నేను అనుకుంటున్నాను, కానీ మా తప్పుల్ని అంగీకరించడం మాకు చాలా కష్టం. డాక్టర్ గారు, అల్లం ఇతరుల నుండి విషయాలను దాచలేనప్పుడు, గత జన్మలోని తప్పిదాలు, లోపాలు అందరికీ తెలిసినప్పుడు మీ ఆత్మ గ్రూప్ సభ్యులకు ఇబ్బందిగా ఉండదా? సబ్జెక్టు కాసేపు ఆగి, ఆ విషయమే మేము కొంచెం బాధపడతాము, అంతేగాని వాటిని గురించి ఎక్కువగా ఆలోచించాము. ఇక్కడ మా మధ్య గొప్ప అవగాహన ఉంది. కళ ద్వారా అందరికీ సంతోషాన్ని పంచాలని, కళ ద్వారా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అందుకు నేనేం చేశానో తెలుసా? రాత్రి వేళ ఆమ్స్టర్ డ్యామ్ కెనాల్స్ చుట్టూ తిరిగి ఆటపాటలతో సరదాల్లో చిక్కుకుపోయాను. నా ముఖ్యోద్దేశం మరుగున పడిపోయింది.
డాక్టర్ గారు, నువ్వు ఈ విషయాన్ని నీ గ్రూప్ సభ్యులకు చెబితే వారేమంటారు? ఉదాహరణకు నువ్వు నోరు క్రాస్ను ఒకరి గురించి ఇంకొకరు ఏమనుకుంటారు? సబ్జెక్ట్, నా గురించి ఇతరుల గురించి బాధ్యత తీసుకోవడం నాకు ఇష్టం ఉండదని, నేను అసహించుకుంటానని తరచుగా అంటూ ఉంటాడు. నోరు క్రాస్ కు డబ్బు మీద కోరిక ఎక్కువ, అధికారం అంటే ఇష్టం, కానీ మేమిద్దరము స్వార్థపరులమే. కాకపోతే నాకు అహం ఎక్కువ. మా ఇద్దరిలో ఎవరికి గోల్డెన్ స్టార్స్ రావు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఏ లోపాలు ఉండబట్టి డుబ్రి మీ గ్రూప్ లో ఉన్నాడు? సబ్జెక్టు, నాయకునిలా ఇతరుల మీద అజమాయిషీ చేయడం అతడికి ఇష్టం. మా అందరికంటే ఎక్కువగా అతడు సహజమైన నాయకుడు. అతడు ఒక కెప్టెన్, నాయకత్వం వహించేవాడు. సముద్రపు దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. చాలా మొరటువాడు. అతనితో కలవాలని ఎవ్వరూ అనుకోరు. డాక్టర్ గారు, అతడు అంత దుర్మార్గుడా? సబ్జెక్టు, కాదు, కానీ కర్కశకుడు. కెప్టెన్ గా అందరూ అతడిని గౌరవించేవారు. సముద్ర యుద్ధాల్లో ప్రత్యర్థుల పట్ల డుబ్రి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవాడు, కానీ తన వాళ్ళని గురించి మాత్రం ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. డాక్టర్ గారు, అవసరంలో ఉన్న బాటసార్లకు వైలో సహాయం చేస్తాడని చెప్పావు, కానీ మీ జన్మలలో మంచి విషయాలను గురించి ఎక్కువగా చెప్పలేదు. నిస్వార్థమైన పనులకు మీ బృందంలో ఎవరికైనా గోల్డెన్ స్టార్స్ లభించాయా? సబ్జెక్టు, డుబ్రీ గురించి చెప్పాల్సింది ఇంకొకటి ఉంది. డాక్టర్, ఏమిటది? సబ్జెక్టు, అతను ఒక గొప్ప పని చేశాడు. సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు నౌకలో నుండి ఒక నావికుడు సముద్రంలో పడిపోయి మునిగిపోతున్న సమయంలో డుబ్రి ప్రాణాలకు తెగించి తన నడుముకు ఒక తాడు కట్టుకొని సముద్రంలోకి దూకేశాడు. తన ప్రాణాలకు తెగించి తన తోటి నావికుడిని రక్షించాడు. డాక్టర్ గారు, మీ గ్రూప్ లో ఈ సంఘటన గురించి చర్చించుకున్నప్పుడు డుబ్రి పట్ల మీరెలా స్పందిస్తారు? సబ్జెక్టు, అతడు చేసిన మంచి పనికి అతడిని మనసులోనే ప్రశంసిస్తాము. మా గత జన్మలో మేము చేసిన ఏ మంచి పని అతడు మానవతా దృక్పథంతో చేసిన ఈ సాహస కార్యానికి సాటి రాదన్న నిర్ణయానికి వచ్చాం. డాక్టర్ గారు, అలా అయినప్పటికీ డబ్బు చెల్లించలేని వారికి ఉచితంగా తన సత్రంలో ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టిన వైలో చాలా కాలం నిస్వార్థంగా జీవించాడు. అందుకని అతడు ఎక్కువ ప్రశంసనీయుడు కదా? సబ్జెక్టు, నిజమే, ఒప్పుకుంటున్నాం. నవ్వుతూ, డుబ్రీ కంటే అతడికి ఎక్కువ గోల్డెన్ స్టార్స్ లభిస్తాయి. డాక్టర్ గారు, నీ గత జన్మ గురించి నీ గ్రూపు సభ్యుల నుండి నీకు ఏమైనా మెచ్చుకోలు లభించిందా? సబ్జెక్టు కాసేపు ఆగి, చిత్రకారునిగా జీవితాన్ని గడిపేందుకు నేను దాతల కోసం అన్వేషించవలసి వచ్చేది, కానీ నేను అందరికీ మేలు చేస్తూ ఉండేవాడిని. అదేమంత గొప్ప పని కాదు. వారికి సంతోషాన్ని కలిగిస్తూ నేను ఆనందించాను. ఆ జీవితంలో నాకు మంచి హృదయం ఉండిందని నా గ్రూపు గుర్తించింది. స్వభావంతో సంబంధం లేకుండా నా క్లయింట్లలో ప్రతి ఒక్కరికి తమ ఆత్మ గ్రూపులో ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆత్మ రూపంలో ఉన్నప్పుడు వాటికి ఎటువంటి పోలికలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు, నోర్కస్ తన ఆత్మల గ్రూపులో విప్లవాత్మక ధోరణి వల్ల బలైపోతుంటాడు, కానీ అతడు అల్లంతో కలిసి ప్రతి ఒక్కరిలోనూ లోపాలను వెతుకుతూ వాటిని లెక్కిస్తూ ఉంటాడు. ఇతర సభ్యులు వారు గత జన్మలో చేసిన పొరపాట్లను గురించి అలా జరుగుటకు కారణాలను చెప్పినప్పుడు వాటిని ఖచ్చితంగా పరిశీలించడంలో సాధారణంగా నోర్క్రాస్ ముందు ఉంటాడని అల్లం చెప్పాడు. సత్ప్రవర్తన ప్రమాణాల పట్ల ఎలాంటి ఉద్వేగాలు, సందేహాలు లేనట్లు నోర్క్రాస్ కనిపిస్తాడు. దీనిని బట్టి అతనికి అభద్రత చాలా ఎక్కువని తెలుస్తోంది. ఎందుకంటే బహుశా పురోగమిస్తున్న గ్రూపు సహచరులతో సమానంగా ఎదగాలని నోర్క్రాస్ శాయశక్తిలో ప్రయత్నిస్తూ గట్టిగా పోరాడుతున్నాడనిపిస్తోంది. అల్లం మానవ కుటుంబాలలో అత్యంత చిన్న పిల్లవాడు చేసినట్లే తన చుట్టూ ఉన్న గ్రూపు సభ్యులను ఆశయోక్తులతో ఆట పట్టిస్తూ తీవ్రమైన విషయాలను సైతము తేలిక చేస్తుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఆత్మల గ్రూపులలో కొన్ని ఆత్మలు చాలా బలహీనంగా ఉన్నట్లు ఇతర
బృంద సభ్యుల కంటే వాటికే ఎక్కువ రక్షణ కల్పించబడుతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అత్యంత ఉన్నత స్థితికి చేరుకోవాలన్న తపన గల కుటుంబ సభ్యులలో వయలో పెద్దవాడుగాను అందరికీ ప్రస్తుతం అతడే నాయకుడని అతనికున్న లక్షణాల వల్ల అనిపిస్తుంది. అల్లం చెప్పిన దాన్ని బట్టి వైలోకు తన గ్రూపు పట్ల ఎంత మాత్రము వ్యతిరేకత లేదని, కొంతవరకు అది ఈ మధ్యనే గడిపిన గత జన్మల్లో అతడు చేసిన మంచి పనుల వల్ల అనే అభిప్రాయం నాకు కలిగింది. మానవ కుటుంబ వ్యవస్థలో పరిస్థితులని బట్టి సభ్యుల పాత్రలు మారినట్లే ఆత్మల గ్రూపులో కూడా మారగలవు. కానీ వైలో ఆత్మ ముదురు గులాబీ రంగులోనికి మారుతుందని అల్లం చెప్పాడు. అంటే అతడు లెవెల్ 2కు చేరుకుంటున్నట్లు అవి తెలుస్తుంది. దివ్యమైన ఆత్మలను మానవులతో పోలుస్తున్నారు. ఎందుకంటే ఎంతైనా భూమిపై జన్మించే ఆత్మలు మానవ స్వభావాల ద్వారానే తమను తాము వ్యక్తపరుచుకుంటాయి. అయినప్పటికీ ఆత్మలకు పగ, ద్వేషము, అనుమానము, అగౌరవము అనేవి మాత్రం ఉండవు. జాలి, కరుణ, దయ నిండిన ఆ వాతావరణంలో తమ రహస్యాలను దాచుకోలేని, ఒకరిని మరొకరు మోసగించలేని ఈ ఆత్మల గ్రూప్ సభ్యులలో అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఎలాంటి పెనుగులాటలు ఉండవు. ప్రతి ఆత్మకు తమ మీద తమకే అపనమ్మకం ఉంటుంది, కానీ వేరే ఆత్మల మీద ఉండదు. నైతిక ధర్మం కోరికలతో తమ కొత్త జన్మల్లో అభివృద్ధి సాధించాలనే పట్టుదల వాటిలో కనిపిస్తోంది. ఈ కేసులో ఆత్మ గ్రూపు సభ్యుల మధ్య ఉండే సామాజికపరమైన అంశాలను గురించి నేను జరిపిన పరిశీలనలో కొన్నింటిని నిర్ధారించుకునే ప్రయత్నంలో నేను అల్లంను మరికొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. డాక్టర్ గారు మరి మొదలు పెట్టారు. ఇది ఇంటర్వ్యూ. డాక్టర్ అల్లం, మీరు పరస్పరం చేసుకునే విమర్శలు ఎప్పుడూ నిర్మాణాత్మకంగా అనే ఉంటాయంటావా? సబ్జెక్టు: అవును, ఖచ్చితంగా. మా మధ్య నిజమైన శత్రుత్వం ఏమీ లేదు. మేము వేళాకొళాలు ఆడుకుంటూ ఉంటాము. ఒక విషయాన్ని నేను అంగీకరిస్తాను, కానీ అది కేవలం మేము నిజంగా ఎలా ఉన్నామో మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పుకునే ఒక పద్ధతి మాత్రమే. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, మీ ఆత్మ అంటే గ్రూపులో ఎవరినైనా ఏదైనా గత జన్మల గురించి అవమానపరచడం గాని, అపరాధ భావన కలిగేట్లు చేయడం గాని జరిగిందా? సబ్జెక్టు: అవి మానవులు వాడే ఆయుధాలు. అవి చాలా సంకుచితమైనవి అని నేను భావిస్తాము అంటారు. డాక్టర్ గారు: సరే, మరో విధంగా ఒక ఆత్మలో ఉన్న నీ మనోభావాలు ఏమిటో తెలుసుకుంటాను. నీ గ్రూపు సభ్యుల్లో ఎవరైనా నీకు ప్రత్యేకమా? మిగిలిన వారికంటే వారు ఇచ్చే అభిప్రాయానికి ఎక్కువ విలువనిస్తావా? వారు ఇచ్చే అభిప్రాయం సురక్షితంగా ఉంటుంది అనుకుంటావా? సబ్జెక్టు: లేదు, నాకు అలా అనిపించదు. మేము పరస్పరము ఎంతగానో గౌరవించుకుంటాము. అతి గొప్ప విమర్శ మా లోపలి నుండే వస్తుంది. డాక్టర్ గారు: గత జన్మలో నీ ప్రవర్తన గురించి నువ్వు ఏమైనా విచారిస్తున్నావా? మాలో మేము మాట్లాడుకుంటాం. మరోసారి ఈ తప్పులు జరగకుండా ఉండేందుకు మా ప్రవర్తనలో అవసరమైన మార్పుల కొరకు ప్రయత్నిస్తారు. డాక్టర్ గారు: నువ్వు నాకు ఇంతకు ముందు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక అభిప్రాయం కలిగింది. నోర్క్రాసు డుబ్రి, నువ్వు మీ తప్పుల వలన కలిగిన ఆవేదనను, ఉద్వేగాన్ని వదిలించుకునేదానికి మిగిలిన సభ్యుల ప్రవర్తనను తప్పు పడతారు అని అనుకుంటున్నాను. సబ్జెక్టు ఆలోచిస్తూ: మేము ఇతరుల లోపాలు ఎత్తి చూపుతాము, కానీ అది మానవులు చేసినట్లు మాత్రం కానే కాదు. శరీరాలు లేని మేము విమర్శలను కొంచెం భిన్నంగానే గ్రహిస్తాము. ఎలాంటి
కోపం గాని అసూయ గాని లేకుండా ఇతరుల గురించి అభిప్రాయాన్ని కలిగి ఉంటాము. నీ డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, నీ చేత నాకు ఇది ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నాను అనుకోవద్దు, కానీ మీ గ్రూప్ ఎంతో గొప్పగా చెబుతున్నవన్నీ మీలో దాగి ఉన్న అనర్హత భావాలను సూచిస్తున్నాయేమోనని నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. సబ్జెక్ట్ ఏమంటుందంటే, అది వేరే సంగతి. అవును, అభివృద్ధి చెందుతామని మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఆత్మల్లా మేము నిరుత్సాహపడి మా సామర్థ్యాలకు మేము యోగ్యులం కాము అని అనుకుంటాం. డాక్టర్ గారు మరి ఏమంటానంటే, ఒకవైపు మీ గురించి మీకు సందేహాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు విమర్శించుకోవడం సరియేనా? సబ్జెక్టు కాకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా అనుకున్న దాన్ని నిర్వహించడం పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నామని మరొకరు గుర్తించాలని మేము కోరుకుంటాము. ఒక్కొక్కసారి అహము అడ్డం పడుతుంది. మేము దాన్ని తప్పించుకుని వేగంగా ముందుకు సాగేందుకు ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. రాబోయే చర్చలో సామూహిక చికిత్సకు సంబంధించిన మరో ఆధ్యాత్మిక పద్ధతిని నేను పరిచయం చేస్తాను. ఈ పద్ధతిలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని నేను విన్నాను. కేసు నెంబర్ 21 చెప్పిన వివరణలు వాటి బలపరుస్తున్నాయి. డాక్టర్ గారు, అలా మీ గ్రూపు సభ్యుల గురించి మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని గురించి మనము చర్చించుకున్నాం. ఈ పద్ధతిలో మీ అందరికీ సహాయపడుతూ ఉన్న ఆధ్యాత్మిక శక్తి గురించి వివరించు. సబ్జెక్టు సంకోచిస్తూ, మీకు చెప్పగలను లేదో ఖచ్చితంగా నాకు తెలీదు అని చెప్పింది అనమాట. డాక్టర్ శ్రద్ధగా ఆలోచించు. జ్ఞానశక్తితో మీ గ్రూపుకు సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడడానికి మరో మార్గం ఏది లేదు. చాలాసేపు ఆగి సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే, అంటే కోన్స్ నుండా అంటుంది అనమాట. డాక్టర్ గారు కోన్స్ అనే పేరు నాకు కొత్తగా చెప్పింది. అయినా నేను సరైన మార్గంలోనే ఉన్నానని నాకు తెలుసు. అవును, కోన్స్ గురించి మీ గ్రూప్కి సంబంధించిన వరకు వాటి గురించి నీకేమీ తెలుసో చెప్పు. సబ్జెక్టు నెమ్మదిగా, శంకులు కోన్స్ మాకు సహాయం చేస్తూ ఉంటాయి. డాక్టర్ గారు చెబుతూనే ఉండు. శంకువులు ఏం చేస్తాయో నాకు చెప్పు. వాటిని గురించి అంతకు ముందు కూడా నేను విన్నట్లున్నాను, కానీ నువ్వేం చెప్తావో తెలుసుకోవాలనుకుంటున్నాను. సబ్జెక్టు మా చుట్టూ తిరగడానికి అవి తయారు చేయబడ్డాయి. డాక్టర్ గా అవి ఎలాంటి ఆకారంలో ఉన్నాయి? మరింత వివరించడానికి ప్రయత్నించు. సబ్జెక్టు అవి స్తంభంలో ఎంతో ప్రకాశవంతమైన మా అందరికంటే ఎత్తులో మా చుట్టూ ఉంటాయి. ఇది పైన సన్నగా క్రింద వెడల్పుగా శంకు రూపంలో ఉంటుంది. ఒక తెల్లని పెద్ద టోపీ క్రింద మేమంతా తల దాచుకున్నట్లుగా అది మా అందరి మీద ఉంటుంది. మేము దాని కింద తేలుతూ దాన్ని ఉపయోగించుకోలేదు. డాక్టర్ గారు, ఇది ఆత్మల లోకానికి నువ్వు వచ్చిన వెంటనే నీకు జరిగిన చికిత్స స్నానం లాంటిది కాదని నీకు ఖచ్చితంగా తెలుసా? అంటే మరి సబ్జెక్ట్ ఏమంటుంది? అది కాదు, అది భూలోకంలో మాకు జరిగిన కీడును తొలగించే ప్రక్రియ. ఎక్కువగా అది వ్యక్తిగత నిర్మలీకరణ చేసేందుకు ఉద్దేశింపబడింది.
కానీ ఇది అందరి కోసము. నేను నీకు తెలుసు అనుకున్నానే ఏమైంది మేడం? ఎందుకు మేడం ఇట్లా మూస్తున్నాయి కళ్ళు ఒక్కొక్కసారి? అసలు అక్షరాలు ఏంటి పరిగెత్తున్నట్ల మళ్ళీ మళ్ళీ ఇట్లా మూస్తుంటాయి. డాక్టర్, ఇది ఆత్మల లోకానికి నువ్వు వచ్చిన వెంటనే మేడం మేడం ఉన్నాను. అది కొంచెం ముందుకు పోయినట్టు అనిపించింది. సబ్జెక్ట్ ఒకవైపు సబ్జెక్ట్ ఇక్కడ గత జన్మలో నీ ప్రవర్తన గురించి ఏమైనా విచారిస్తున్నావా అనేది అయిపోయింది. అయితే డాక్టర్ గారు, ఇది ఆత్మల లోకానికి నువ్వు వచ్చిన వెంటనే నీకు జరిగిన చికిత్స స్నానం లాంటిది కాదని నీకు ఖచ్చితంగా తెలుసా? సబ్జెక్ట్ అది కాదు, అది భూలోకంలో మాకు జరిగిన కీడును తొలగించే ప్రక్రియ. ఎక్కువగా అది వ్యక్తిగత నిర్మలీకరణ చేసేందుకు ఉద్దేశించబడింది. కానీ ఇది అందరి కోసం. నేను నీకు తెలుసు అనుకున్నానే అని చెప్పింది అనమాట. డాక్టర్ గారు, నాకు తెలుసు. ఆ చికిత్స స్నానానికి ఈ శంకుతో చేసే పనికి తేడా ఏమిటో వివరంగా చెప్పు. సబ్జెక్టు, మా మీద ఉన్న ఆ శంకు ఆకారం నుండి మా చుట్టూ ఒక వృత్తాకారంలో జలపాతంలో శక్తి వర్షిస్తూ ఉంటుంది. దానివల్ల మాలో ఉన్న మానసిక సమానత్వం మీద నిజంగా మా దృష్టిని కేంద్రీకరించేందుకు మాకు వీలు కలుగుతుంది. డాక్టర్ గారు, ఆ శంకు ఆకృతి క్రింద ఉన్నప్పుడు నీకెలా అనిపించింది? సబ్జెక్టు, మా ఆలోచనలన్నీ విస్తరించినట్లు, అవి పైకి వెళ్ళి మరింత జ్ఞానంతో నిండి మళ్ళీ మాలోనికి తిరిగి వచ్చినట్లు మాకు అనిపించింది. డాక్టర్ గారు, మీరు మరింతగా దృష్టిని కేంద్రీకరించేందుకు ఒక గ్రూపులో ఉన్న మీ ఐక్యతకు ఈ జ్ఞానశక్తి సహాయపడుతుందా? సబ్జెక్టు, అవును, అలాగే సహాయపడుతుంది. డాక్టర్ గారు, కావాలని రెచ్చగొడుతూ అల్లం, నిజం చెప్పాలంటే మీ సొంత ఆలోచనలను ఈ శంకు ఆకారం పూర్తిగా మీ మెదడును కడిగి వేస్తుందా అని నేను అనుకుంటున్నాను. ఎంతైనా మీ గ్రూపు సభ్యుల మధ్య జరిగే వాదోపవాదాలే కదా మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచేది. సబ్జెక్ట్ నవ్వుతూ, మా మెదళ్ళేమీ కడగబడలేదు. మరణం తర్వాత జీవితం గురించి నీకు ఏమీ తెలియదా? మేమందరం కలిసి పనిచేసేందుకు అది మాకు సమూహ అంతర్దృష్టిని ఇస్తుంది. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఈ శంకు ఎప్పుడు మీతోనే ఉంటుందా? సబ్జెక్టు, దాన్ని అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటుంది. డాక్టర్ గారు, దాన్ని ఎవరు నియంత్రిస్తారు? సబ్జెక్టు, మమ్మల్ని గుర్తిస్తున్నారు, వారు నియంత్రిస్తారు. గమనిస్తున్నారు, దాన్ని నియంత్రిస్తారు. డాక్టర్ గారు, అంటే మీ గైడా? సబ్జెక్టు పగలబడి నవ్వుతూ, షాటోనా ఆయన తన పని మీద తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాడని నేను అనుకుంటాను. డాక్టర్ గారు, అంటే దాని అర్థం ఏమిటి? సబ్జెక్టు, మా గ్రూప్కి ఆయన ఒక సర్కస్ మేనేజరు లేదా ఒక స్టేజ్ మేనేజరు అని మేము అనుకుంటాం. డాక్టర్ గారు, మీ సామూహిక చర్చల్లో షాటో చురుగ్గా పాల్గొంటాడా? సబ్జెక్టు తల అడ్డంగా తిప్పుతూ, పాల్గొనడు. గైడ్స్ ఇలాంటి వాటిని అతీతంగా ఉంటారు. చాలా వరకు మా నాన్న మమ్మల్ని వదిలేస్తారు. అది మంచిదే. డాక్టర్ గారు, షాటో ఇక్కడ మీతో ఉండకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందనుకుంటున్నావా? సబ్జెక్టు, మాలో పురోగతి కనిపించకపోవడంతో బహుశా ఆయన విసుగు చెంది ఉండవచ్చు. కానీ పెత్తనం చేసే ఒక ముఖ్యమైన వ్యక్తిలా కనిపించడానికి మాత్రం బాగా ఇష్టపడతాడు. డాక్టర్ గారు, ఏ విధంగా? సబ్జెక్టు ముసిముసిగా నవ్వుతూ, మేము తీవ్ర స్థాయిలో చర్చించుకుంటూ ఉన్నప్పుడు మా ముందు హఠాత్తుగా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు.
నీలిరంగు కాంతులు వెదజల్లుతూ సర్వశక్తిమంతుడు పరిశీలకుడు ఆయన మాంత్రికునిలా కనిపిస్తాడు. డాక్టర్ మాంత్రికునిలాగానా? సబ్జెక్టు ఇంకా నవ్వుతూనే పొడవుగా చివర సూదిలా ఉన్న టోపీతో ఇంద్ర నీలిమణి కాంతిలో పొడవాటి దుస్తుల్లో షాటో ప్రత్యక్షమవుతాడు. పొడవాటి తెల్లని గడ్డంతో ఆయన ఎంతో గొప్పగా కనిపించినప్పుడు మేమంతా ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటాం. డాక్టర్ గారు ఆ మాటలు వింటూ ఉంటే ఆయన ఆధ్యాత్మిక వ్యక్తి మెర్లిన్ లా ఉంటాడని అనిపిస్తోంది. సబ్జెక్టు కావాలనుకుంటే ఆయనను ఒక దేశీయ మెర్లిన్ లాగా అనుకోవచ్చు. ఒక్కొక్కసారి అతి నిగూఢంగా అంతుపట్టని విధంగా ఉంటాడు. ముఖ్యంగా మేము మరో జన్మను ఎంచుకోబోతున్న సమయంలో ఘనమైన దుస్తులతో మా ముందుకు రావడం అంటే ఆయనకు ఇష్టం. అలాంటి సాక్షాత్కారాన్ని మేము ఎంతగానో మెచ్చుకుంటామో ఆయనకు తెలుసు. డాక్టర్ గారు ఇంత నాటకీయత హడావిడి చూస్తూ ఉంటే అత్యంత శ్రద్ధ గల ఒక గైడ్ లా మీ గ్రూపు మీద ఎక్కువ అనుబంధాన్ని పెంచుకున్నాడేమో తెలుసుకోవాలని నాకు ఆత్రంగా ఉంది. సబ్జెక్టు ఎగతాళిగా, చూడు మేమంతా మహాముదుర్లని ఆయనకు తెలుసు. దానికి తగ్గట్టే ఆయన కూడా మాతో ప్రవర్తిస్తుంటాడు. కానీ ఆయన చాలా వివేకవంతుడు. డాక్టర్ గారు మీ గ్రూపులో షాటో చనువుగా ఉంటాడా? మీ విపరీత ధోరణిని అదుపులో పెట్టే ప్రయత్నము ఆయన అంతగా చేయడు అనుకుంటాను. సబ్జెక్టు ఆయన మా పట్ల కఠినంగా ఉండడు, లెక్చర్లు దంచడు. కాబట్టే షాటో మా నుండి సత్ఫలితాలను సాధిస్తాడు. కఠినంగా ఉంటే మా వాళ్లతో కుదరదు. ఆయనంటే మాకు గౌరవం. డాక్టర్ గారు మరి మీరు షాటోను పర్యవేక్షించడానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే ఒక కన్సల్టెంట్ లా చూస్తున్నారా, లేదా మిమ్మల్ని నిశ్చితంగా పరిశీలించే పర్యవేక్షకునలా భావిస్తున్నారా? సబ్జెక్టు మేము చర్చించుకునేందుకు ఒక సమస్యను ఇవ్వడం ముందుగా చెప్పకుండా షాటో ప్రత్యక్షమవుతాడు. వెళ్ళిపోయి సమస్యల్లో కొన్నింటిని మేము ఏ విధంగా పరిష్కరించామో వినడానికి మళ్ళీ వస్తాడు. డాక్టర్ గారు మీ గ్రూపుతో ఉండే ప్రధాన సమస్యకు ఒక ఉదాహరణ చెప్పు. సబ్జెక్టు కాసేపు ఆగి, భూమి మీద మా పాత్రల్లో లీనమైపోయి నటిస్తామని షాటోకు తెలుసు. పైపైన చేసే పనంటే ఆయనకు ఇష్టం ఉండదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తాడు. మేము కేవలం ధరించిన పాత్రకు పరిమితమైపోకుండా లోపల ఉన్న మా ఆత్మను బయటకు వ్యక్తపరిచేట్లు తయారవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. డాక్టర్ గారు అంటే షాటో సీరియస్ గానే చెప్పాడు, కానీ మీరు దాన్ని సరదాగా తీసుకోవడం ఇష్టమని ఆయనకు తెలుసా? సబ్జెక్టు తెలుసు, అందుకే షాటో మాతో ఉన్నాడు అనుకుంటున్నాను. అవకాశాలను మేము వృధా చేసుకుంటామని ఆయనకు తెలుసు. మేము చిక్కుకున్న క్లిష్ట పరిస్థితులను వివరించి మంచి ఫలితాలను ఎలా సాధించాలో తెలుసుకునేదానికి ఆయన సహాయపడతాడు. డాక్టర్ గారు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ గైడ్ నిర్దేశించినట్లు ఒక అధ్యయన వర్గంలో మీ ఆధ్యాత్మిక గ్రూపు పనిచేస్తుందని నాకు అనిపిస్తోంది. సబ్జెక్ట్ అవును, ఆయన మాలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపి మేము ముందుకు సాగేటట్లు చూస్తాడు. ఇక్కడ కొంచెం డాక్టర్ గారు చెప్తున్నారు, భూలోకంలో పాఠశాల తరగతి గదుల్లో లేదా చికిత్సా బృందాల్లో కార్యక్రమాలను నిర్వహించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే టీచరు కౌన్సిలర్ల ఆత్మల లోకంలో గైడ్స్ ఉండరని నేను తెలుసుకున్నాను. షాటో అతని విద్యార్థులు ఒక ముచ్చటైన ఆత్మల కుటుంబంలో ఉన్నప్పటికీ వీటన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఒక గైడ్ నాయకత్వము తల్లిదండ్రుల ఆదరణలా ఉంటుంది తప్ప నిరంకుశంగా ఉండదు. ఈ కేసులో షాటో ఆదేశాలు ఇచ్చే కౌన్సిలర్. అలాగని ఆ బృందం మీద ప్రత్యేక అభిమానం గాని అనుబంధం గాని ఆయనకు ఉండదు. అలా బృంద సభ్యులను బెదిరించడం గాని భయపెట్టడం గాని చేయడు. ఇతరుల సాధక బాధకాలను తనవిగా భావించే ఈ గైడు కొత్తగా వచ్చే బాల ఆత్మలను ఎంతో ఆత్మీయంగా ఆదరిస్తాడు. ఒక ఆధ్యాత్మిక గ్రూపుగా ఉన్న వీరిని చివరగా మరికొన్ని ప్రశ్నలు అడిగి ఈ కేసును ముగిస్తాను. డాక్టర్ గారు మరి అడుగుతున్నారు, భూమి మీద మీ గ్రూపు వాళ్ళు ఎక్కువగా పురుషుల్లా కనిపించడానికి ఎందుకు ఇష్టపడతారు? సబ్జెక్ట్ భూలోకం కర్మభూమి, శారీరక శ్రమకు తగ్గ ఫలితాలను ఇస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుని తగిన విధంగా మలుచుకోగలిగేందుకు మా పరిసరాల మీద ఆధిపత్యాన్ని సంపాదించి గుర్తింపు పొందడానికే మేము
పురుషులుగా జన్మించడానికి ఇష్టపడతాం. డాక్టర్ మళ్ళీ అడుగుతున్నారు, స్త్రీలకు కూడా సమాజంలో తగిన ప్రభావము ఉంది. స్త్రీలా జన్మించిన అనుభవము తగినంత లేకుండా మీ గ్రూపు పురోగమించగలదని ఎలా ఆశించగలరు? సబ్జెక్ట్, ఇది మాకు తెలుసు, కానీ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలన్న మా కోరిక చాలా తీవ్రమైనది. నిజానికి తరచుగా మేము అతి తక్కువ ఫలితాల కోసము చాలా శక్తిని ఉపయోగిస్తాం, కానీ ప్రస్తుతానికి స్త్రీ సంబంధమైన అంశాల పట్ల మాకు ఆసక్తి లేదు. డాక్టర్ గారు, మీ గ్రూప్ లో స్త్రీలా జన్మించే ఆత్మ లేనప్పుడు భూమి మీద మీ జన్మలకు పరిపూర్ణతనిచ్చే అటువంటి ఆత్మల కోసం నువ్వు ఎక్కడికి వెళ్తారు? సబ్జెక్టు, దగ్గరలోనే స్త్రీ పాత్రలకు సరిపోయేవారు కొందరు ఉన్నారు. నాకు జోషికి జోడీ కుదురుతుంది. ఆమె కొన్ని జన్మల్లో నాతో కలిసి జీవించింది. ట్రినియన్ న్యాల ఒక జోడీ, ఇలాగే మిగిలిన వాళ్ళు కూడా. డాక్టర్ గారు, అల్లం, నీ ఆధ్యాత్మిక సంబంధాలను గురించిన మన చర్చను ఈ ప్రశ్నతో ముగించదలుచుకున్నాను. నీ గ్రూపు ఎలా మొదలైందో చెప్పు. సబ్జెక్టు చాలా సేపు ఆగి, నేను నీకు చెప్పలేను, మేమందరం కలిసి ఒకేసారి వచ్చాం. డాక్టర్ గారు, ఒకే స్వభావాలు ఉన్న మిమ్మల్ని అందరినీ ఒకే చోట చేర్చి ఇక్కడికి ఎవరో తీసుకువచ్చి ఉండాలి. అలా తీసుకువచ్చింది దేవుడే అని అనుకుంటున్నావా? సబ్జెక్టు తికమక పడుతూ, కాదు, ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారే, అంటే ఉన్నతాత్మలు. డాక్టర్, షాటో లేదా అతని ఇలాంటి గైడ్సా? సబ్జెక్టు, కాదు, అంతకంటే ఉన్నత స్థితికి చెందినవారు, బహుశా ఆ పథకాలను రూపొందించేవారు అని నేను అనుకుంటున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు. డాక్టర్ గారు, కాసేపటి క్రిందట మీ పాత స్నేహితుల్లో కొందరు ఉన్నత స్థాయికి పరిణితి సాధించడం వల్ల నీ బృందంలో చురుకుగా పాల్గొనడం లేదని, మరి మీ గ్రూపులోకి కొత్త సభ్యులు ఎవరు ఇక రారా? సబ్జెక్టు, ఎప్పటికీ రారు అని చెప్తుంది. డాక్టర్ గారు, వచ్చే కొత్త సభ్యుడు మిగిలిన మీ అందరితోనూ కలిసిమెలిసి ఉండడానికి ఇబ్బంది పడతావా అని చెప్తుంది అనమాట. సబ్జెక్టు నవ్వి, మేమంతా చెడ్డవాళ్ళం కాదు, మేమంతా కేవలం మా ఆలోచనల ద్వారా బాగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాము. కొత్త వాడికి అది వీలవదు. పైగా వాళ్లకు మాతో గతంలో కలిసి జీవించిన అనుభవాలు లేవు. డాక్టర్ గారు, గత జన్మలన్నింటి గురించి మనం చేసే ఈ చర్చలు మానవ సమాజాభివృద్ధికి ఉపయోగపడతాయని మీ గ్రూపు అనుకుంటుందా? సబ్జెక్టు కాసేపు ఆగి, సాంప్రదాయాలను సవాలు చేసేందుకు, పాతుకుపోయిన భావనలను ప్రశ్నించేందుకు మేము సమాజంలో ఉండాలనుకుంటున్నాము. మేము భౌతిక జీవితాల్లో ధైర్యాన్ని, శక్తిని, సంతోషాన్ని కూడా తీసుకువస్తామని నేను అనుకుంటాను. డాక్టర్, మీ ఆధ్యాత్మిక గ్రూప్ లో చర్చలు ముగిసిన తర్వాత మీ ఆశయాలను, లక్ష్యాలను సాధించేందుకు మీరేం చేస్తారు? మరోసారి జన్మించాలనుకుంటారా? సబ్జెక్టు ఆతృతగా, అవునవును, భూమి మీద కొత్తగా జన్మించడానికి వెళ్ళే ప్రతిసారి మరణించిన తర్వాత మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇక్కడ కలుస్తాను అంటూ వీడుకోలు చెప్తాడు. ఈ ఆత్మ గ్రూపులో అహాన్ని తృప్తి పరుచుకోవాలనుకునేవారు ఉన్నారు. దానికోసము పరస్పర మనోభావాలు, ప్రవర్తనలు సమర్థించుకోవడానికి ఒకే రకమైన మనస్తత్వం గల ఆత్మలు గ్రూపుగా ఏర్పడతాయని ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఆత్మల గ్రూపులు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడానికి ఇది కీలకమైన సమాచారం. పురోగతికి ఒకే విధమైన మానసిక అవరోధాలు కలిగి ఉండే ఆత్మలు ఒక గ్రూపుగా ఏర్పడతాయని నేను తెలుసుకున్నాను. అయినప్పటికీ ఈ ఆత్మలకు గల బలహీనతలు ఒకే విధంగా ఉండవు. గ్రూప్ లో ప్రతి ఒక్కరూ మొత్తం ఆత్మ కుటుంబ సభ్యులు తమ లక్ష్యాలను సాధించడానికి తమ వంతు పనిచేస్తారు. గ్రూప్ లో సన్నిహితంగా ఉండే కొందరి ప్రవర్తనను బట్టి గ్రూప్ లో ఉండే వారందరి ప్రవర్తన అలాగే ఉంటుందని అనుకోకూడదు. ప్రతిభ, ఆసక్తులు ఒకేలా కలిగి ఉండే 15-20 ఆత్మలతో ఒక ప్రాథమిక గ్రూప్ ఏర్పడుతుంది. కానీ సహాయక గ్రూప్ లో ఆత్మల స్వభావాలు, మనోభావాలు, ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. స్త్రీ స్వభావాలు, పురుష స్వభావాలు కలిగిన ఆత్మల మిశ్రమమే సాధారణంగా ఒక
గ్రూప్ గా ఏర్పడతారని నా సబ్జెక్టులు చెప్పారు. ఆ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి: ధైర్యము, పట్టుదల, ఏ పరిస్థితిలోనైనా వెనుదిరగని లక్షణము. రెండవది సౌమ్యము, ప్రశాంతత, భక్తి కొంచెం అమాయకత్వం. మూడవది సరదాగా ఉండే స్వభావము, పక్కవారిని నవ్వించే గుణము, ఆట పట్టించడము, దేనైనా చెప్తున్నారు మేడం. మీరే వచ్చారు మేడం ఇక్కడికి అన్నట్టుంది, మీరే చెప్పలేరేమో మళ్ళీ. పక్కవారిని నవ్వించే గుణము, ఆట పట్టించడము, దేన్నైనా సవాలుగా తీసుకోవడము, గాంభీర్యము, నమ్మదగిన గుణము, జాగ్రత్తగా ఉండడము. నిజం మేడం, అన్ని మీవే. అదే నేను కూడా చూసుకుంటున్నాను మేడం. కానీ నిజంగా మేడం, మనం ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తుంటే నేను గుర్తిస్తున్నా. అలా కాకుండా మన సొంతంగా మనలోకి మనం వెళ్ళి తొంగి చూసుకుని మనలో మనం నాలో ఉన్న గుణాలేంటి, నాలో ఉన్న లోపాలు బలాలు అన్నీ చూసుకోవాలి మేడం. బలాలు బలహీనతలు అన్నీ తెలుసుకోవాలి మనం. అవును అవును అవును. ప్రతిదీ మనం ఇక్కడ ఇగోతో కాదు, మన గొప్పతనం తెలుసుకోవాలి. మన అంటే కొన్ని భయాలు ఉంటాయి, బలహీనతలు తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకో. మన గురించి మనమే కదా, ఇంకెవరికి తెలుసు మన గురించి మనకన్నా. అవునవునవును. ఇదే చూడండి, ఆడంబరము, ఉత్సాహము, నిర్మోహమాటము, సహనము, నిదానము, అవగాహన, మీకు ఇవన్నీ ఉన్నాయి. ఆలోచించి అడిగేయడము, ఆచితూచి ప్రవర్తించే తత్వము, దృఢ నిశ్చయము, సృజనాత్మకత, అవసరానికి అందుబాటులో ఉండగలిగే సామర్థ్యము, సర్దుబాటు, స్వభావాలలో ఉండే ఈ తేడాల వల్ల ఒక గ్రూపులో సమతుల్యత ఏర్పడుతుంది. కానీ ఒక గ్రూపులో ఉన్న వారంతా ఆడంబరము, ధైర్య సాహసాలు ప్రదర్శించే వారైనా కూడా వారిలో ఉండే జాగ్రత్త పరుడు మాత్రం వేరే గ్రూపుల్లో వారికి అంతగా ఆడంబరం ప్రదర్శించనట్లు కనిపిస్తాడు. కేసు నెంబర్ 21లో చెప్పుకున్న ఆత్మలు చాలా కాలం అంతగా అభివృద్ధి చెందలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ భూమిపై జీవ చైతన్యానికి వారు తమ వంతు సహాయము చేస్తారు. ఈ సబ్జెక్టును అడిగిన మరికొన్ని ప్రశ్నల వల్ల ఈ ఆత్మలు 20వ శతాబ్దంలో కూడా ఎలా కలిసి ఉన్నాయో తెలిసింది. ఉదాహరణకు, అల్లం ప్రస్తుతం ఒక గ్రాఫిక్ డిజైనర్ మరియు పార్ట్ టైం గిటార్ కళాకారుడు. గాయకురాలిగా ఉన్న జోసి అతనితో కలిసి ఉంది. ఈ కేసులోని ఆత్మలు పురుషుల్లా ఎక్కువగా ఉండాలనుకునేవారే, అయినా ఎక్కువగా స్త్రీల్లా జన్మించే యువ ఆత్మలతో కలిసి జీవించగల వారి సామర్థ్యము ఎక్కడికి పోదు. ఆత్మ పెద్ద గ్రూపుల్లో వేసుకుంటారు. ఇట్లా కూడా ఉంటది మేట. ఆచరణ ద్వారా పాటలు నేర్చుకోవడానికి ఆత్మలు భూమి మీద జన్మించాలనుకుంటారు. తమ అస్తిత్వాన్ని వ్యక్తపరచాలనే కోరికే ప్రముఖంగా వాటిని అలా ప్రోత్సహిస్తుంది. ఒక్కొక్కసారి దిగువ స్థాయికి ఆత్మలకు పరమాత్మ పట్ల అవగాహన ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆత్మల స్వేచ్ఛగా ఉన్నప్పటి అవగాహన మానవ శరీరాల్లో ఉన్నప్పుడు ఉండదు. అందువల్ల ఆ ఆత్మలు భౌతికంగా జన్మించినప్పుడు నిజంగా తాము ఎవరో తెలియక తికమక్క పడిపోతారు. కానీ కేసు 21 మాత్రము ఈ విషయంలో తికమక్క పడినట్లు కనిపించలేదు. కానీ గత జన్మలో అల్లం ఎంత అభివృద్ధి సాధించాడు అన్నది నా ప్రశ్న. ఏదేమైనప్పటికీ అంతర్దృష్టి లోపాన్ని ఆ జీవితం నుండి పొందిన ప్రాథమిక అనుభవం కొంత మేరకు తీరుస్తుంది. మన లోటుపాట్లను, నైతిక సంఘర్షణలను భూలోకంలో కంటే ఎక్కువగా ఆత్మల లోకంలోనే తప్పులుగా గుర్తిస్తారు. ఆత్మల గ్రూపుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో గల సూక్ష్మ భేదాలను కూడా ఏ విధంగా లోతుగా పరిశీలించి విశ్లేషిస్తారో మనము చూసాము. ఆత్మల పెద్ద గ్రూపులోని వారంతా భూమి మీద చాలా కాలం కలిసి జీవించారు కాబట్టి వారంతా పరస్పరము వ్యక్తిగతంగాను గ్రూపు అంతా ఒక్కటిగాను జరిగిన దానికి బాధ్యత వహిస్తారు. దీనివల్ల ఆత్మలకు తమ గ్రూపుల పట్ల అనుబంధం ఏర్పడుతుంది. తద్వారా ముఖ్యంగా దిగువ స్థాయిలో ఉన్న ఆత్మలకు గ్రూపుల మధ్య ఆలోచన అవరోధాలు ఉన్నట్లు అనిపించవచ్చు. మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రతి ఆత్మ జీవితంలో నిరాకరణ, ఒంటరితనము అంతర్భాగాలు అయినప్పటికీ ఆత్మల లోకంలో తోటి సభ్యుల ఆత్మీయ అనుబంధం వల్ల
మన వ్యక్తిగత గుర్తింపు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మల లోకంలో ఉండే ఆత్మల సామాజిక వ్యవస్థ భూలోకంలో ఉండే మానవ వ్యవస్థల ఒకేలా ఉండదు. ఆత్మల గ్రూపుల్లో కొన్ని ఆత్మలు స్నేహ జంటలుగా ఉన్నట్లు నిదర్శనాలు ఉన్నప్పటికీ అవి గుంపులుగా ఉన్నట్లు ఆకర్షణలు ఉన్నట్లు లేదా కొన్ని ఆత్మలు ఇతరులతో కలనిహితంగా మెలిగినప్పటికీ తమ ఏకాంతంలోనే అవి ఎక్కువగా నేర్చుకుంటాయి. ఏకాంతంలో శక్తి ఏ విధంగా పనిచేస్తుందో నేర్చుకోవడానికి ప్రారంభ స్థితిలో ఉన్న తెల్లని కాంతి శక్తి గల నా సబ్జెక్టులు తాము తరచుగా తమ గ్రూపుల నుండి మేడం మేడం శాంత మేడం మేడం వినపడుతుంది కదా మేడం? మేడం అయ్యా బాబా, ఏకాంతంలో శక్తి ఏ విధంగా పనిచేస్తుందో నేర్చుకోవడానికి ప్రారంభ స్థితిలో ఉన్న తెల్లని కాంతి శక్తి గల నా సబ్జెక్టులు తాము తరచుగా తమ గ్రూపుల నుండి వేరు చేయబడతామని నాకు చెప్పారు. ఒక చిన్న గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్న ఒక బాల ఆత్మ తాను స్వయంగా ఉత్పత్తి చేసుకున్న శక్తితో విడివిడిగా ఒక పడి ఉన్న స్తూపాకారపు గోళాలు, ఘనాల రూపంలో ఉన్న రేఖాగణిత ఆకారాలు ఒక కదులుతూ ఉన్న పజిల్లా ఉన్నాయని తను వాటిని కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు చెప్పింది. అది చాలా చిక్కుల్లో విస్తరించి కాంతులు వెదజల్లుతూ ఒక హాలోగ్రామ్ లా ఉందని వివరించింది. మా శక్తిని కేంద్రీకరించి దాని ద్వారా మసకగా చెల్లాచెదరైపోయి కలగలిసిపోయిన వాటికి ఒక స్పష్టమైన రూపాన్ని కల్పించడం ఎలాగో మేము నేర్చుకోవాలి అని ఆ సబ్జెక్టు చెప్పింది. ఇటువంటి పరీక్షల ద్వారా మా ఊహశక్తి, సృజనాత్మకత, బుద్ధి కుశలతలు ఎలా ఉన్నాయో మా పరిశీలకులు తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు తీర్పు చెప్పే న్యాయ నిర్ణేతల్లా కాకుండా మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారు అని మరో సబ్జెక్టు తెలిపింది. ఏకాంతంగా ఉన్నప్పుడు అన్ని స్థాయిల్లోని ఆత్మలు మరో ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉంటారు. భూలోకంలో గాని లేదా మరే ఇతర భౌతిక ప్రపంచంలోనైనా గాని తమకు తెలిసిన, తాము శ్రద్ధ చూపిన వారి కోసము మానసికంగా తమ శక్తిని కేంద్రీకరించి సహాయం చేయాల్సి ఉంటుంది. నేను సేకరించిన సమాచారాన్ని బట్టి రక్షణ ప్రాంతం అని పిలిచే ఒక ప్రదేశానికి వెళతారు. అక్కడి నుండి ఆత్మలు విశ్వంలోని ఏ ప్రాంతానికైనా మానసికంగా చేరుకోగలరు. అక్కడ వెండి, నీలపు రంగు శక్తితో తేలుతూ తమకు వచ్చిన భౌగోళిక ప్రాంతానికి సానుకూలమైన ఆలోచన శక్తిని ప్రసారం చేస్తాయి. ఇది ఒక ప్రదేశాన్ని సృష్టించేందుకు అవసరమైన ప్రకంపన శక్తిని నిలిపి ఉంచి దానిని విడుదల చేసేందుకు చేసే మానసిక అభ్యాసం అని నాకు చెప్పాడు. అంటే ఓదార్చడానికి, మార్పు తీసుకొచ్చేందుకు ఆత్మలు చేరుకోవాలనుకున్న వ్యక్తులకు, కట్టడాలకు లేదా ప్రదేశాలకు తమ ఆలోచన తరంగాలను పంపిస్తాయన్న మాట. మేడం టైము సరిపోయిందా? చేయొచ్చా కంటిన్యూ? పదో సబ్జెక్టు మధ్యస్థ స్థాయి ఆత్మలు. ఒకసారి ఆత్మలు పురోగమించి లెవెల్ 2ను దాటి అభివృద్ధిలో మధ్యస్థ స్థాయికి చేరుకున్న తర్వాత సామూహిక కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగని అనుభవం లేని ఆత్మల్లో మనం ఏకాకిగా ఒక విరుద్ధమైన ఒంటరితనాన్ని అనుభవిస్తామని కాదు. అభివృద్ధి చెంది ఈ మధ్యస్థ స్థాయికి చేరుకున్న ఆత్మలకు స్వయంగా మరింత స్వతంత్రంగా పనిచేయడానికి తగిన పరిణితిని, అనుభవం ఉండడం వలన వాటికి ప్రాథమిక బృందాలతో అంటే ప్రైమరీ గ్రూప్స్ తో తక్కువ సంబంధాలు ఉంటాయి. ఈ ఆత్మలు కూడా తక్కువ సార్లు జన్మిస్తాయి. ఈ లెవెల్ 3-4లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించడానికి మనం సిద్ధంగా ఉంటాము. ఇంతవరకు మన గైడ్ తో ఉన్న గురు శిష్యుల సంబంధం ఇప్పుడు కలిసి పనిచేసే సహచరుల మధ్య సంబంధంగా మారుతుంది.
మన పూర్వపు మార్గదర్శకులకు కొత్త విద్యార్థి ఆత్మల గ్రూపులు వస్తాయి కాబట్టి వేరొకరికి గైడ్లా పనిచేయడానికి అవసరమైన బోధన నైపుణ్యాలను పెంపొందించుకోవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. మధ్యస్థంగా ఉండే 2, 4లలో ఉన్న ఆత్మ ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పడం కష్టమని నేను చెప్పాను. ఉదాహరణకు లెవెల్ 4కు చేరుకుంటూ ఉన్న కొన్ని ఆత్మలు ప్రాథమిక అంటే చిన్న చిన్న గ్రూపులకు శిష్యాన్నిచ్చే టీచర్లుగా మారాలని అనుకుంటూ ఉంటాయి. కానీ స్పష్టంగా లెవెల్ 4కు చేరుకున్న కొన్ని ఆత్మలు మాత్రం గైడ్స్ లా పనిచేయడానికి తగిన యోగ్యత తమకు లేదని భావిస్తాయి. నైతికత, సత్ప్రవర్తన ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ మధ్యస్థ స్థాయికి చేరుకున్న ఆత్మలు మాత్రం తాము సాధించిన అభివృద్ధి గురించి ఏమాత్రం గర్వపడకుండా నిరాడంబరంగా ఉంటారు. సహజంగా ప్రతి సబ్జెక్టు భిన్నంగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలోనూ అంతకు మించిన స్థాయిలోనూ ఉన్న క్లయింట్స్ మరింత ప్రశాంతంగా ఉన్నట్లు నేను గుర్తించాను. వీరికి చైతన్య స్థాయిలో అంటే కాన్షియస్ అంత చైతన్య సబ్ కాన్షియస్ లో స్థాయిలో ఇతరుల ఉద్దేశాల పట్ల అనుమానానికి బదులు నమ్మకము కనిపించింది. వీరు మానవుల భవిష్యత్తు బాగా ఉంటుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అది వారి చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహిస్తుంది. ఎక్కువ పరిపక్వత సాధించిన ఆత్మలను మన లక్ష్యాన్ని గురించి, సృష్టిని గురించి, నిగూఢమైన విషయాల మీద ప్రశ్నిస్తూ ఉంటారు. ఇతరులకు తెలియనివి ఆధ్యాత్మిక సమాచారాన్ని ఉన్నతమైన ఆత్మల ద్వారా తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తుంటాను. తన ఆధ్యాత్మిక జ్ఞాపకాలను వెలికి తీయడానికి నేను వారిని బలంగా ముందుకు నెట్టినట్లు వారికి అనిపించిందని కొందరు క్లయింట్స్ చెప్పారు. వాళ్ళు సరిగ్గానే చెప్పారని నాకు తెలుసు. బాగా పరిణితి చెందిన ఆత్మలకు విశ్వంలో జీవ ప్రణాళిక గురించి అసాధారణ అవగాహన ఉంటుంది. వారి నుండి వీలైనంత ఎక్కువగా దాని గురించి నేర్చుకోవాలని నా కోరిక. నా తర్వాత కేసు లెవెల్ 3లో దశకి చెందిన వ్యక్తి. అతడు ఎలాంటి ఎర్రని జాడ లేని పసుపు పచ్చని శక్తిని ప్రసరిస్తున్నాడు. పొట్టిగా ప్రత్యేకతలు ఏమీ లేని 50 ఏళ్లవాడు. నన్ను కలుసుకున్నప్పుడు అతడు నా పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించేవాడు. అతడు ఒక సామాన్య వ్యక్తి అనుకున్నాను. అతని వినమ్రతను, వైరాగ్య స్థితిని లోతుగా పరిశీలిస్తే తనలో దాగి ఉన్న తీవ్ర ఉద్వేగాలను బయటకు కనిపించకుండా దానిని ఒక ముసుగులా ఉపయోగిస్తున్నాడని తెలిసింది. అతనిలో ప్రస్ఫుటంగా కనిపించేవి నల్లగా, కోపంగా ఉండే అతని కళ్ళు. అతను తన గురించి సూటిగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అవి మరింత తీవ్రంగా మారాయి. ఇల్లు లేని వారికి ఆహారాన్ని పంచిపెట్టే ఒక స్వచ్ఛంద సంస్థలో, చారిటబుల్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నానని చెప్పాడు. అంతకు ముందు ఒకసారి విలేకరిగా కూడా పనిచేసినట్లు చెప్పాడు. చేసే పనిలో తనకు ఉత్సాహం క్షీణిస్తుంది అనే తన సమస్యను గురించి నాతో చర్చించడానికి చాలా దూరం నుండి వచ్చాడు. తను అలసిపోయినట్లు, తన శేష జీవితాన్ని ఒంటరిగా ప్రశాంతంగా గడపాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుత జన్మలోని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి తగిన పద్ధతిని నిర్ణయించుకోవడానికి అతనితో జరిపిన మొదటి సెషన్లో అతని గత జన్మల్లో సంబంధించిన వివిధ సంఘటనలను సమీక్షించాను. అంటే ఇవి గత జన్మలు తెలుసుకోవడానికి వీళ్ళు రీగ్రెషన్కి వెళ్తున్నట్టున్నారు కదా మేడం. ఇది అవును మేడం. అన్ని కూడా ఇప్పుడు మనకి ఇలాంటి వాళ్ళు ఎవరైనా అందుబాటులో ఉన్నారా మేడం? ఎందుకు లేరు, మన సొసైటీలో ఉన్నారు కదా మేడం. ఎవరు చెప్తున్నారు మేడం? ఎక్కడ చేస్తున్నారు మేడం? అది హైదరాబాద్ మేడం. మీకు న్యూటన్ సార్ ఉన్నారు కదా, ఆయన ఇవన్నీ చెప్తా చేయిస్తారా? అవును మేడం. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని, ఇన్నర్ చైల్డ్ అని ఇవి చాలా చేస్తారు మేడం వాళ్ళు. ఓకే. న్యూటన్ సారు, లక్ష్మి మేడం వాళ్ళు.
అంటే వాళ్ళు ఫాస్ట్ లైఫ్ రీక్రియేషన్ అని కాదు, వాళ్ళు ఏంది క్వాంటమ్ యూనివర్సిటీ నిర్వర్తిస్తున్నారు అనేదే తెలుసు. మొన్న కూడా వచ్చాడు ఆయన కాడతాలికి, ఆయన కాశీలో ప్రోగ్రామ్ చేశాడు. అవి కూడా ఒక 2-3 విన్నాను నేను. అవును, వాళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు మేడం. ఓకే, మన ఫస్ట్ లైఫ్ కనుక్కుంటే బాగుంటది అనమాట అయితే. ఎందుకంటే మన మార్పుని మనం పూర్తిగా తెలుసుకుంటే ఏ విధంగా ముందుకు ఫాలో అవ్వచ్చు అనేదన్నా తెలుసుకోవచ్చు కదా మేడం. అయితే మేడం మీరు కంటిన్యూ చేయండి. అదే ట్యాంక్, వాటర్ ట్యాంక్ వచ్చింది, నీళ్ళు పట్టాలి. ఓకే ఓకే మేడం, టైం ఎంత అయిందో నాకు తెలియట్లేదు మీకు అక్కడ. టైము కరెక్ట్గా ఇంకొక 20 నిమిషాలు మేడం, ఆపేద్దాం. 20 నిమిషాలు ఉందా ఇంకా? ఇంకొక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్, ఎందుకంటే మధ్య మధ్యలో కట్ అయింది కాబట్టి. ఓకే ఓకే మేడం, ఓకే కంటిన్యూ. రీక్రియేషన్ ప్రక్రియ ద్వారా 30,000 సంవత్సరాలకు పూర్వము రాతి యుగంలో మ్యాగ్నెన్ జాతి వ్యక్తిలా జన్మించిన అతని తొలి జన్మలతో ప్రారంభించి వరుసగా ఎన్నో జన్మలను గురించి వేగంగా తెలుసుకున్నాడు. ముందుకు వస్తున్న కొద్దీ సాధారణంగా గిరిజనుల్లో ఉండే సమైక్యతకు బదులుగా అతడు ఒంటరి జీవితానికి అలవాటు పడినట్లు నేను గమనించాను. క్రీస్తు పూర్వము 3,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల మధ్య కాలంలో ఈజిప్ట్ నుండి ఇరాన్ వరకు గల మధ్య ప్రాచ్య దేశాలలో సొమేరియా, బాబిలోనియా, ఈజిప్ట్ సంస్కృతులలో కొత్తగా నగరాలు వెలిసిన కాలంలో నా క్లయింట్ ఎన్నోసార్లు జన్మించాడు. చివరికి స్త్రీగా జన్మించినప్పుడు కూడా ఈ సబ్జెక్టు తరచుగా కుటుంబ సంబంధాలకు దూరంగా ఉండేవాడు. చివరికి అతనికి పిల్లలు కూడా లేరు. పురుషునిగా జీవించినప్పుడు అతడు దేశ సంచారం పట్ల ఎక్కువగా ఆసక్తి కనపరిచేవాడు. అంధకార యుగంలో ఐరోపాలో ఒక జన్మ దగ్గరికి చేరుకునేసరికి అతనిలో సమాజంలో జరిగే నిరంకుశ పాలనను ఎదిరించే తిరుగుబాటుదారుని ప్రవృత్తి కలిగిన వ్యక్తిత్వాన్ని మరలా మరలా చూడసాగాను. ఆ జన్మలో అరాచకాలను ఎదిరించే పక్షాలతో ఎలాంటి సంబంధమో పెట్టుకోకుండా ప్రజల్లోని భయాన్ని తొలగించడానికి నా క్లయింట్ కృషి చేశాడు. స్వేచ్ఛ పట్ల పిచ్చి ఉండిన అతను తీవ్రమైన ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కష్ట నష్టాల్లో కోర్చి తన పర్యటనను కొనసాగించాడు. కొన్ని జన్మల్లో అతడు గొప్పగా సాధించింది ఏమీ లేదు. కానీ 12వ శతాబ్దంలో అతడు అజ్టెక్ అనే వ్యక్తిలా సెంట్రల్ అమెరికాలో జన్మించాడు. అప్పుడు ఒక బలవంతుడైన పురోహితుని ఆచారాలకు వ్యతిరేకంగా కొందరు భారతీయులను సమీకరించి ఒక ఉద్యమాన్ని నడిపాడు. ఈ పోరాటంలో సాంప్రదాయకంగా ఎంతో కాలం నుండి శత్రువులా ఉన్న గిరిజనుల మధ్య హింసాయుత సత్సంబంధాలను నెలకొల్పుతున్న అతడిని దేశద్రోహిగా ప్రకటించి బహిష్కరించి చంపేశారు. 14వ శతాబ్దంలో ఈ ఆత్మ ఒక ఐరోపా దేశపు చిత్రకారునిగా జన్మించి ఆసియాలో నివసించే వారిని గురించి తెలుసుకోవడానికే కేత్తకి వెళ్లే రహదారిలో పయనిస్తూ ఉండేవాడు. ఇప్పటిలాగే ఆ రోజుల్లో కూడా అతడు ఎన్నో భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే బహుభాషా ప్రవీణుడు. రైతులు ఎక్కువగా ఉండే ఆసియాలోని ఒక గ్రామంలో నా క్లయింట్ ఆనందంగా జీవిస్తూ వార్ధక్యంలో మరణించాడు. 15వ శతాబ్దపు తొలి రోజుల్లో జపాన్ లో ఆయన బ్లీడింగ్ క్రేన్ అనే వర్గంలో సభ్యునిగా ఉండేవాడు. వీళ్లను అందరూ గౌరవించేవారు. ఈ జన్మలో చివరిలో నా సబ్జెక్టు అప్పటి పాలకులు టోకుగన షోగున్స్ ప్రత్యర్థుల్లో బలహీనులకు యుద్ధ తంత్రాల మీద సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాడు. దానివల్ల అతడు పాలకులకు దూరంగా ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. తరచూ బాటసారిలా పర్యటిస్తూ మార్గ మధ్యంలో తనకు ఎదురైన వారికి సహాయాన్ని అందిస్తూ వివిధ దేశాల్లోని సత్యాన్ని అన్వేషిస్తూ ఈ ఆత్మ జీవితానికి గల పరమార్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండేవాడు. 19వ శతాబ్దంలో అతడు ఒక అమెరికా దేశ సరిహద్దుల్లో ఒక రైతుకు భార్యగా జన్మించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వారి వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త చనిపోయాడు. నా సబ్జెక్ట్ ఎలాంటి సంచారం లేకుండా ఉంటే ఎలా జీవించాలో తెలుసుకోవాలని ఇంటి పట్టునే ఉంటూ పిల్లలను ఆస్తిని అంటిపెట్టుకుని ఉండే ఒక
విధవరాలి జన్మను ఇష్టపూర్వకంగానే ఎంచుకున్నాడని తెలుసుకున్నాను. ఈ సెషన్ ముగిసేసరికి ఎంతో పురోభివృద్ధిని సాధించిన అనుభవం కలిగిన ఆత్మతో నేను పనిచేస్తున్నాను అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అతడు ఇంకా వేరే చాలా జన్మలు ఎత్తినప్పటికీ మేము వాటిని సమీక్షించలేదు. లెవెల్ 4లో ప్రవేశిస్తూ ఉంది కాబట్టి ఈ ఆత్మ భూమి మీద 70,000 సంవత్సరాలకు పూర్వం తొలిసారిగా జన్మించి ఉన్నా నేనేమి ఆశ్చర్యపడి ఉండను. అయినప్పటికీ నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఆత్మలు పురోగమించడానికి ముందు 100ల కొద్ది జన్మలు ఎత్తవలసిన ఆవశ్యకత ఏమాత్రము లేదు. ఒకసారి కేవలం 4,000 సంవత్సరాల నుండి మాత్రమే జన్మిస్తూ లెవెల్ 3ని చేరుకున్న ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు. నిజంగా ఇది గొప్పగా చెప్పుకోదగ్గ విషయమే. అతని ప్రస్తుత జన్మను గురించి గత జన్మలో దేశ సంచారం చేస్తూ నేర్చుకున్న పద్ధతులను గురించి నేను నా క్లయింట్తో మాట్లాడాను. తాను ఎప్పుడూ వివాహం చేసుకోలేదని, ఎలాంటి బాధరబందీ లేని సామాజిక సంబంధాలే తనకు హాయిగా ఉండేవని చెప్పాడు. కొన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించమని అతడికి చెప్పాను. ఎక్కువ జన్మలు గడిపినప్పటికీ ఆయా జన్మల్లో అతనికి వ్యక్తులతో తగిన అనుబంధం లేకపోవడం వల్ల అతని పురోభివృద్ధికి ఆటంకం కలుగుతోందని నాకు అనిపించింది. ఈ సెషన్ ముగించేసరికి మరో సెషన్లో ఆత్మల ప్రపంచం గురించి మరింత అవగాహన కోసం మేము అతని మనసు లోతుల్లోకి వెళ్ళి చూడాలన్న ఆతృతతో కనిపించాడు. ఆ మర్నాడు సెషన్కు వచ్చినప్పుడు అతడిని అధిచేతన స్థితికి తీసుకువచ్చి పని మొదలు పెట్టాం. మేడం ఉన్నారా? డాక్టర్ గారు మళ్ళీ 22వ కేసు గురించి ఇంటర్వ్యూ జరుగుతుంది ఇక్కడ. ఆత్మల ప్రపంచంలో నిన్ను ఏ పేరుతో పిలిచేవారు? సబ్జెక్టు నెంతం అని పిలిచేవారు. డాక్టర్ గారు నెంతం. ఇప్పుడు నీ చుట్టూ ఆత్మలు ఉన్నాయా లేక ఒంటరిగానే ఉన్నావా? సబ్జెక్టు కాసేపు ఆగి, ఇద్దరు నా చిరకాల సహచరులతో కలిసి ఉన్నాను. డాక్టర్ గారు వారి పేర్లేమిటి? రాబోళ్ళు, సెంజీ. డాక్టర్ గారు ఒక పెద్ద ఆత్మల గ్రూప్ లో మీరు ముగ్గురు చేసుకుంటారా? సబ్జెక్ట్ మేము గతంలో అలాగే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము ముగ్గురం మా పని మేము చూసుకుంటాం. డాక్టర్ ఈ క్షణంలో మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? మా జన్మలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి గల మంచి మార్గాలను గురించి చర్చిస్తున్నాము. డాక్టర్ గారు మీరు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారో చెప్పు. సబ్జెక్టు తన తప్పులను క్షమించుకుని తన యోగ్యతను గుర్తించడానికి నేను సింజీకి సహాయం చేస్తూ ఉంటాను. ఆమె భూలోకంలో ప్రతిసారి తల్లిలా జన్మించడం ఆపివేయాలి. డాక్టర్ గారు ఆమె నీకు ఎలా సహాయపడుతుంది? సబ్జెక్టు నాది అదే భావన నాలో లేకపోవడాన్ని గుర్తించి దాన్ని సరి చేసుకోవాలని చెప్తూ ఉంటుంది. డాక్టర్ గారు ఈ విషయంలో సెంజీ చేసే పనులు నీకు ఏ విధంగా సహాయపడతాయో తెలిపే ఒక ఉదాహరణ చెప్తావా? సబ్జెక్ట్ ఒక జీవితంలో జపాన్లో నేను సైనికుడిలో ఉండేవాడిని. సైన్యం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె నా భార్యగా ఉండేది. నెంతంకు ఏదో ఒక ఇబ్బంది కలిగింది. అంటే కాసేపటి తర్వాత ఇలా చెప్పాడు, రావోళ్ళకు నా భార్య సెంచీతో జత కట్టడం అంటే ఇష్టం. నేను సాధారణంగా ఒంటరిగా ఉన్నాను. డాక్టర్ గారు రావోల్ సంగతి ఏమిటి? మీరిద్దరు ఒకరికొకరు ఎలా సహాయపడుతూ ఉంటారు? సబ్జెక్టు నేను అతడికి సహనంగా ఎలా ఉండాలో తెలియజేస్తుంటాను. సామాజిక జీవితాన్ని తప్పించుకోవాలనే నా ధోరణిని అధిగమించడానికి అతడు నాకు సహాయపడుతూ ఉంటాడు. డాక్టర్ గారు మీరు ముగ్గురు భూమి మీద ఎప్పుడూ ఒకరు స్త్రీగాను మిగిలిన ఇద్దరు పురుషులుగాను జన్మిస్తూ ఉంటారా? సబ్జెక్టు లేదు, మేము మారదాం కూడా, కానీ నాకు ఇదే సౌకర్యంగా ఉంది. డాక్టర్ గారు మీ ఆధ్యాత్మిక గ్రూప్ నుండి విడిగా మీరు ముగ్గురు స్వతంత్రంగా ఎందుకు పనిచేస్తున్నారు? సబ్జెక్టు కాసేపు ఆగి గ్రూపులోని వారంతా మాకు కనిపిస్తూనే ఉన్నారు.
కొందరు మాతో పాటు ముందుకు రాలేదు, మరికొందరు ఎక్కువ అభివృద్ధి సాధించి వారి స్థాయిలో విడిగా పనిచేస్తున్నారు. డాక్టర్ గారు, మీకు గైడ్ లేదా టీచర్ ఉన్నాడా? సబ్జెక్ట్ మృదువుగా మాట్లాడుతూ ఉంది. ఆమె పేరు ఐడిసి. డాక్టర్ గారు, ఆమె అంటే నీకు ఎంతో గౌరవం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నువ్వు ఐడిస్తో బాగా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటావా? సబ్జెక్ట్, అవును, మాట్లాడుతూ ఉంటాను. అలాగని మా మధ్య అభిప్రాయ భేదాలు లేవని కాదు. డాక్టర్ గారు, మీ ఇద్దరికి ఏ విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి? సబ్జెక్ట్, ఆమె ఎక్కువ మేడం. సబ్జెక్టు, ఆమె ఎక్కువ జన్మలు ఎత్తలేదు. భూలోకంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆమె మరిన్ని సార్లు జన్మించాలని నేను ఆమెకు చెబుతూ ఉంటాను. డాక్టర్, ఒక గైడ్ లా ఉన్న ఆమె గతాన్ని గురించి నీకు పూర్తిగా తెలిసేంతగా ఆమెతో మానసిక సత్సంబంధాలు ఉన్నాయా? సబ్జెక్టు ఆలోచిస్తూ అవును అన్నట్లు తలాడించి, మేము ప్రశ్నలు అడగకూడదని లేదు, కానీ మాకు తెలిసిన విషయం మీద మాత్రమే మేము ప్రశ్నించగలము. నా అనుభవానికి ఏది సరైనది అని ఐడిస్ అనుకుంటుందో దానినే తెలియజేస్తుంది. డాక్టర్ గారు, మీరు మీ గైడ్స్ ఆలోచనలు మొత్తం తెలుసుకోనివ్వకుండా వారు దాచిపెట్టగలరా? సబ్జెక్టు, అవును, మాకు తికమకలు కలిగించే జ్ఞానాన్ని, మేము తెలుసుకోవలసిన అవసరం లేని సమాచారాన్ని మేము తెలుసుకోలేని విధంగా ఎలా దాచి ఉంచాలో అభివృద్ధి చెందిన ఆత్మలకు బాగా తెలుసు. డాక్టర్, రూపాలను ఎలా దాచి ఉంచాలో నువ్వు నేర్చుకుంటావా? నేను ఇప్పటికే నేర్చుకున్నాను కొద్దిగా. డాక్టర్, తన ప్రశ్నలన్నింటికీ తన గైడ్స్ సరైన సమాధానం చెప్పలేదని చాలా మంది నాతో చెప్తూ ఉంటారు. దానికి కారణం ఇదేనేమో. సబ్జెక్టు, అవును, ప్రశ్న అడిగినప్పుడు అది ఎందుకు అడిగాడు, ఏ ఉద్దేశంతో అడిగాడు అనేది ముఖ్యం. బహుశా వారి మేలు దృష్టిలో ఉంచుకొని వారి పురోగతికి ఆటంకాన్ని కలిగిస్తుందని భావించే సమాచారాన్ని గైడ్స్ చెప్పకపోవచ్చు. డాక్టర్ గారు, ఆమె బోధనా పద్ధతుల సంగతి ప్రక్కనుంచితే నీకు ఐడిస్ అంటే ఇష్టమా? సబ్జెక్ట్, అవును, ఒక్కసారైనా ఆమె నాతో పాటు జన్మించడానికి అంగీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. డాక్టర్, అలాగా? అయితే నిజంగా ఆమెతో కలిసి నువ్వు జన్మించాలనుకుంటున్నావా? సబ్జెక్ట్ కొంచెం కొంటెగా నవ్వుతూ, ఒకసారి నాతో భూమి మీద జన్మించి నాతో సహజీవనం చేస్తే ఇక్కడ మనకు ఒకరి గురించి మరొకరికి బాగా అర్థమవుతుంది అని చెప్పాను. డాక్టర్, ఈ సలహా విని ఐడిస్ ఏమంది? ఆమె నవ్వి, దాని వలన ఫలితం ఉంటుందని నేను నిరూపిస్తే దాని గురించి ఆలోచిస్తానని చెప్పింది. ఈ సందర్భంలో ఐడిస్ అతనితో ఎంతకాలం నుండి కలిసి ఉంటుంది. వారు లెవెల్ 3కి చేరుకున్న తర్వాత ఈ ముగ్గురి ఆత్మలు ఆమెకు ఎప్పుడు కేటాయించబడ్డాయో తెలుసుకోమని నేను వెంతంను అడిగాను. నెంతం, రావోళ్ళు, పెంచీలు ముగ్గురు వారి మునుపటి మాస్టర్ గైడ్ శిక్షణలో కూడా ఉన్నాడు. అభివృద్ధిలో ఆయన ఇంకా ముందున్నాడు. వీరి జన్మల ప్రారంభం నుండి ఆయన వారితో ఉన్నాడు. బాగా పరిణితి సాధించిన ఆత్మలు ఒంటరి ఆధ్యాత్మిక జీవితాలను గడుపుతూ ఉంటారనుకోవడం పొరపాటు. గతంలో ఎన్నో ఆత్మలతో కలిసి ఉన్నట్లు రావోళ్ళు, సెంజీలు మాత్రం అతనికి అత్యంత సన్నిహిత మిత్రులు అని ఈ సబ్జెక్టు నాకు చెప్పాడు. బాల ఆత్మల బాధ్యతలను కూడా అదనంగా వారికి ఇప్పుడు అప్పగించడం వల్ల ఆత్మలకు తమ అభివృద్ధిలో లెవెల్ 3, 4లు చాలా ముఖ్యమైనవి. అయినప్పటికీ మనందరికీ గైడ్ హోదా ఒక్కసారిగా ఇవ్వబడదు. ఆత్మ జీవితంలో వివిధ అంశాల్లాగే మనల్ని శ్రద్ధగా పరీక్షిస్తారు. టీచర్లు కాబోయే వారికి ఈ మధ్యస్థ స్థాయిలు, పరీక్ష సమయాలు, మన కాంతి మండలము అంటే ఆరా ఇంకా పసుపు రంగులో ఉండగానే మన గైడ్స్ మనకు ఒక ఆత్మను అప్పగిస్తారు. ఆ ఆత్మ పట్ల భౌతిక జన్మలోను ఆత్మల ప్రపంచంలోనూ మనం తీసుకునే శ్రద్ధను బట్టి మన నాయకత్వ సామర్థ్యాలను పరిశీలించి ఒక అంచనా వేస్తారు.
ఈ ప్రాథమిక శిక్షణ విజయవంతంగా ముగిస్తేనే జూనియర్ గైడ్ స్థాయిలోనైనా పనిచేసేందుకు మనల్ని అనుమతిస్తారు. ప్రతి ఒక్కరూ బోధించలేరు, కానీ పరిణితి చెందిన నీలిరంగు ఆత్మల అయ్యేందుకు ఇది అవరోధం కాదు. అందరిలాగే గైడ్స్ కు కూడా వివిధ సామర్థ్యాలు, నైపుణ్యంతో పాటు లోపాలు కూడా ఉంటాయి. మనము లెవెల్ 5కు చేరుకునేసరికి ఆత్మల ప్రపంచంలో మన ఆత్మల అభిరుచులు, స్వభావాలు అందరికీ బాగా తెలుస్తాయి. మన సామర్థ్యాలకు అనుగుణంగా మనకు బాధ్యతలను అప్పగిస్తారు. వాటిని గురించే ఇదే ఆధ్యాత్మంలో తర్వాత వివరిస్తారు. నేర్చుకునేందుకు గల వివిధ మార్గాలన్నీ చివరికి మనందరి ఆధ్యాత్మిక పరిపూర్ణతను తీసుకువెళతాయి. ప్రతి ఆత్మ పురోగతిని సాధించేందుకు గల మాస్టర్ ప్లాన్ లో ఇది ఒక భాగమే. లెవెల్ 3లో కేసు 22 ఏ విధంగా పురోగతిని సాధిస్తూ ఉందో చెప్పాలనుకుంటున్నాను. మేడం, స్వప్న మేడం. మేడం అయిపోయిందా మేడం? అయిపోయింది మేడం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.